హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న అమిత్ షా వచ్చారు విజయవాడకి. మొత్తం ప్రసంగం చేశారు, మొత్తం బాగానే ఉంది. అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2014 నుంచి 19 దాకా దుర్గతి అయిందనండి అమిత్ షా గారు చెప్పారు. అది నెంబర్స్ అనేది అటు ఇటుగా చెప్పారా, లేకపోతే కావాలని చెప్పారా? ఎందుకంటే వాళ్ళ కూటమే ఉంది అప్పుడు. 2019 నుంచి 24 చెప్పాల్సింది పోయి 14 నుంచి 19 చెప్పారంటారా? సార్ మీరు మళ్ళీ ఆ ఛానల్ 19 నుంచి 24 అని మీరు అలాగే అంటే ఎలా సార్? ఈజ్ క్లియర్ అండ్ ఎవిడెంట్. పోనీ నేను మీరు కాదు, పక్కన పురంధేశ్వరం ఉంది కదా, ఆవిడే ట్రాన్స్లేట్ చేసింది. అవును, మరి ఆవిడ వాళ్ళే రాసిస్తారు. అవును, రాసిస్తారు. ఆవిడేం చెప్పింది? పోనీ 1924 అందా అన్నది అనలేదు ఆవిడ, అనలేదు కదా. మీరెందుకు సరదాపడుతున్నారు ఆ ఛానల్లాగా? ఇక్కడ మీరు పాయింట్ మాట్లాడతాం. 19 నుంచి 24 దాకా ఎవరిది గవర్నమెంట్? వాళ్ళది ఎన్డీఏ వాళ్ళు కదా. 19 నుంచి 24 దాకా ఎవరిదండి? వైఎస్ఆర్సీపీదండి. 14 నుంచి 19 అమిత్ షా గారు కూడా 19 నుంచి 14 అన్నారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నారు. కరెక్టే కదా? ఎంత కరెక్ట్? పోలవరం ఎవరు ఆధీనంలో కట్టబడింది? 72% క్లెయిమ్ చేసుకుందారండి చంద్రబాబు గారే కదా. మేమే కట్టాం 72%. తట్టడం మట్టి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదు. రివర్స్ టెండరింగ్ లో 780 కోట్లు తగ్గించాడు వాడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా? అదే కదా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే. ఇప్పుడు విదేశీ నిపుణులు వచ్చి చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది, డ్యామేజ్ అయింది, మళ్ళీ కట్టాలి కదా. ఎవరికి మరి 72% క్లెయిమ్ చేసుకున్న వాళ్ళది తప్ప వీళ్ళది తప్ప? మరి వాళ్ళది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అవుతుందా అవుదా? అవునా కదా? 10 ఏళ్ళు విభజన హామీలు మనకు నిర్వర్తించాలి. మొదట 5 ఏళ్ళలో నిర్వర్తించలేదనే కదా ధరం పోరాట దీక్షలు మొదలెట్టింది ఎవరు? సంవత్సరం పాటు టీడీపీ కదా. సంవత్సరం పాటు చేసింది అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి. అప్పుడు ఏంటంటే నష్టం జరిగింది మనకి. విశాఖ రైల్వే జోన్ రాలేదని, పోలవరం అడ్డగోలుగా నిధులు సగం లేకొట్టేశారు, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, విభజన హామీల్లో వచ్చిన యూనివర్సిటీలు కానీ ఇవన్నీ సరిగ్గా ఇవ్వలేదనే కదా మనం ఉద్యమం చేసి. 5 ఏళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. వాళ్ళకి తట్టడం మట్టేసారు, అన్ని అపోదలు వాళ్ళే మోసుకున్నారు కదా. రివర్స్ స్టాండరింగ్ తగ్గించి ఇచ్చినా సరే మరి ఖచ్చితంగా మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఎవరిది? వీళ్ళదే. ఇప్పుడు మీ నాన్నగారు ఉంటారు, ఓ పని చేస్తారు, ఈ పని చెప్పినప్పుడు సరిగ్గా చేయలేదని కొంత తిడతారు. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఆ రోజు ఆ పని సక్రమంగా చేసి ఉంటే ఈ రోజు ఇలా ఉండపోయింది కదరా నీ తెప్పలను తిడతారు ఆఫీస్. అలాగే సేమ్ అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రి, ఇప్పుడు హోంమంత్రి, లాస్ట్ 5 ఏళ్ళు కూడా హోంమంత్రి. ఖచ్చితంగా మ్యాన్ మేడ్ మిస్టేక్ అని ఖచ్చితంగా బోధపరిచి చెప్పాడు. పెద్ద మనుషులు వాళ్ళు. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న స్థాయి, తండ్రి స్థాయి అన్ని మనమే చెప్తాం కదా. సార్ మరి పోలవరంకి మేము ఆదుకుంటామని మరి ఎలా చెప్పారు? ఎవరి కోసం ఆదుకోని అడగాల? ఆదుకుంటాం ఎవరి కోసం ఆదుకోని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టవలసిన బాధ్యత నీది. నెత్తికెత్తుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవడెత్తుకోమన్నాడు? కట్టవలసింది ఆడితే పని. చచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం కట్టి తీరాలి. మేమే కడతాం, ఎవరి కోసం కట్టమని అడిగిన వాళ్ళు లేక ఈ ప్రాబ్లం అంతా. 26 దాకా 27 దాకా మేము కట్టి చూపిస్తాం అక్కడ. సరే కానీ శబాష్. ఇదే అమిత్ షా గారు కూడా చెప్పారు. నేను అదే చెప్తున్నాను సార్, కట్టి మాకు ఇవ్వండి సార్, అంతకన్నా మాకేటి అక్కర్లేదు. 10 ఏళ్ళ క్రితం జరగవలసింది విభజన హామీల్లో గత 10 ఏళ్ళలోనే కంప్లీట్ అయిపోవాలా. తాత్సారం చేస్తుంది మీరే, మళ్ళీ మేమే కడతాం అంటే ఎవరి కోసం కట్టరా బాబు? మీరే కట్టాలి, కట్టండి అని చెప్పండి అంతే. మరి అమిత్ షా గారు మరి ఇంకోటి అన్నారు, ఏపీకి అండగా ఉంటాం అన్నట్టుగానే చెప్పారు. మిగిలిన రాష్ట్రాలకు అండగా ఉండరా? ఇప్పటిదాకా అండగా లేరా? ఈ రెండు చెప్పమనండి. ఇప్పటిదాకా అండగా లేనట్టే కదా. అవును, ఆయన వచ్చి చెప్పేదాకా అండగా లేనట్టు లెక్క. అండగా ఉంటే 10 ఏళ్ళ క్రితమే జరగవలసిన విభజన హామీలన్నీ జరిగిపోయి ఉంది. మరి జరగలేదంటే అండగా లేనట్టే లెక్క. వాళ్ళు తప్పు ఒప్పుకుంటుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నట్టండి. వాళ్ళు అండగా లేరు ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి ఉంటామని భరోసా ఇస్తారు. ఎందుకు పండగ లేని ప్యాషనాడు? 10 ఏళ్ళు విభజన హామీలు నిర్వర్తించవలసిన టెన్యూర్ అంతా అయిపోయి ప్రత్యేక హోదా ప్యాకేజీలు ఇవన్నీ బంగారు ఏంటి కుండలా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ని మట్టి కుండలా చేసి మళ్ళీ ఇప్పుడు హామీ ఇస్తే మళ్ళీ మోసపోండి. 5 ఏళ్ళు పాటు ఇంకటిపోయింది, మళ్ళీ మోసపోంటారు అంతే. 10 ఏళ్ళు చేసిన మోసం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే ఇప్పుడు బహిరంగంగా వచ్చి చెప్పారు కదా సార్, నేను అండగా ఉంటాను. అప్పుడు బహిరంగ అమరావతి ఏంటండి, ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన బహిరంగ సభ కదా. మర్చిపోయా లేకపోతే మనకైనా ఎడ్మలోకలో అనుకుంటాం. అదే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు కల అమరావతి కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం కంప్లీట్ చేస్తాం, మేము దానికి అండగా ఉంటాం, అందుకే దానికి డబ్బులు కేటాయించన్నట్టుగా కేటాయించారు. అప్పు అదే వెసులుబాటు ఎంతో కొంత అప్పులు బట్టి ఇవాళ పిలిచారు టెండర్లు చూసారా? 3,580 కోట్ల నిర్మాణాలు కట్టడానికి సలహాలు ఇవ్వడానికి అట. తెలుసా మీకు అదే విచిత్రం? సలహాలు ఇవ్వడానికి ఎంత, ఎన్ని కోట్లు? 3,580 కోట్లు. చదువుతాను ఒక్క నిమిషం, ఎందుకు గాబరా, నీకే పంపిస్తాను, వెళ్ళి వెనకాల ఏంటి ఇన్విటేషన్ 17వ తారీఖు నాడు. ఏమని? రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరియట్ అండ్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ ఆఫీస్ బిల్డింగ్స్
ఇన్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ విత్ టెంటేటివ్ ఈసీవీ ఆఫ్ ఇండియన్ రూపీస్ 3,527 crores. The RFP can be downloaded on AP e-procurement website from 21:25 అంటే ఇవాళ నుంచి 17 గంటల నుంచి 10/2/25 దాకా అంటే 15 మధ్యాహ్నం 3 గంటల దాకా. డ్యూ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిడ్ 11/2/25 15 hours. టెక్నికల్ బిడ్ కంప్లీటింగ్ 11/2/25 16 hours. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ అని ఇచ్చారు. ఇది ఏపీ వెబ్సైట్ ఇది. మొత్తం అఫీషియల్ వెబ్సైట్లో. సలహాదారుల టెండర్లు 3,527 కోట్లకు పిలిచారు. ఏమంటారు దానికి? చెప్పండి సార్, మీరు చెప్పండి. మరి మీరు జర్నలిస్టు, మీరు ఏదో అడుగుతుంటారు కదా. ఇంకో నోటీస్ ఇవ్వాల. 17వ తారీఖున డేట్ అది 592.14 కోట్లకి. నేమ్ ఆఫ్ ద వర్క్ ఏంటి? రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసెంబ్లీ B+G+3 అట బిల్డింగ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్. ఇంటెంట్ టు ఈఎంఐ ఫర్ 592.1. అది అసెంబ్లీ సార్? అసెంబ్లీ పర్మనెంటా టెంపరరీ సార్? అంటే 795.95 కోట్లు ఇంకో టెండర్ పిలిచారు. ఏంటి? సివిల్ స్ట్రక్చర్ ఫర్ హైకోర్ట్ అట B+G+7. ఇదన్నీ RFPలో 16 గంటల లోపున అన్ని ఇచ్చిమన్నారు. ఇది దీని లెక్క సార్. ఇప్పుడు మీరు లెక్కలు చెప్పారు కదా సార్, టెండర్లు అసెంబ్లీ గురించి కానీ కోర్టు గురించి కానీ, ఇవన్నీ టెంపరీ బిల్డింగ్ సార్ లేకపోతే పర్మనెంట్ బిల్డింగ్స్? అది ఏమో సార్, 14-19 అన్నీ చెప్పిన తర్వాత అంత కట్టారా బాబు, వాళ్ళు అక్కడే కూర్చుని అసెంబ్లీ నిర్వహిస్తారు, సెక్రటరీ అక్కడే ఉంది, హైకోర్టు కూడా తీర్పులు అక్కడి నుంచి వస్తున్నాయి స్టే ఆర్డర్లతో సైతం. అన్నారు టెంపరీ బిల్డింగ్ అని. అదే కదా మరి అమిత్ షా గారు అదే చెప్పారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ లాస్ట్ 4 years 5 years చేసింది అది. దాని సారాంశం అదే. ఓకే, కట్టిందే మళ్ళీ కడతామంటే అప్పుడే బొమ్మలు చూపించారు, ఇడ్లీ పాత్రలు గిన్నెలు అవన్నీ. అది డిజైన్ సార్, అది ఇడ్లీ పాత్రలు. సరే డిజైన్. ఇప్పుడు ఆ డిజైన్ లో లేకపోతే ఎవరికైనా కష్టం వచ్చేది. ప్రపంచం మాట చెప్తా సార్, HOD బిల్డింగ్లు ఏవో ఉన్నాయి కట్టాలి, లేకపోతే హైకోర్టు జడ్జిలకి ఏదో వసతులు ఉన్నాయి అవి కట్టాలి, సెక్రటరీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇవి కట్టయితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఇలా ఉంటే మేము ఎవరు రామని 175 ఎమ్మెల్యేలు ఎవడని చెప్పినాడు ఉన్నాడా? లేదు, ఎవరు చెప్పరు. మరి ఎందుకది ఇప్పుడు కొత్త కట్టి ఎవరినో ఉద్ధరిస్తారు? పని ఆయన ఫైనాన్షియల్గా ఫుల్ క్యాపబుల్ స్టేట్ అమ్మంది లేదు, కింద మీద అవుతున్నాం కదా రూపాయి డబ్బులు లేక. ఇప్పుడు దీనికి నెత్తిభారం దేనికి సార్? ఇప్పుడు కాదండి, ఇంత చెప్పారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నారు మళ్ళీ అనమాట. మా గురుగారు కూడా బాగా చెప్పారు అన్నమాట. ఇప్పుడు కరకట్ట మీదకి ఒక చిన్న పగోడి రోడ్డు ఉంటుంది, ఓడి వెళ్తే ఇంకోటి చచ్చిపోవడం, అవతల పక్క కరకట్ట గెంతిసి చచ్చిపోవాలి ఇంకో కారు. అలాంటిది ఆయన ఇంటి ముందే రోడ్డు వేయించుకోలేపారు చీఫ్ మినిస్టర్ టెన్యూర్లో. అది అన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్లే కదా. అది సంపద కాపాడుతాం అన్నట్టుగా అలా కూడా ఉండేది కదా సార్. ఏది ఏ సంపద కాపాడారు? రోడ్లు లేకుండా సెక్రటరీ ఆయన వేసుకుంటే ప్రజల సొమ్ము సార్. అది ఆయన ఇంటి రోడ్డు కాదు సార్, కరకట్ట నుంచే సెక్రటరీకి నెక్స్ట్ ఆ ఉండవల్లో హైకోర్టులకి అన్నిటికి వెళ్ళడానికి. మీరు ఆయన ఇంటి ముందు అంటే ఆయన ఇంటి ముందు నుంచి కూడా ఉన్న రోడ్డే ఆ సీడ్ క్యాపిటల్ రోడ్. ఎవడో కోర్టులో కేసులు వేసి తెచ్చారు. ఆ కేసులు ఏమన్నా వాటి నుంచి విత్డ్రా చేయించుకుని దాంతో వేసి గబగబా తమిలితే అదేమో పని అవుతుంది. అవి కాకుండా ఇవన్నీ మాకెందుకు? ఇప్పుడు ఎవడో వెళ్ళాడు సెక్రటరీ ఎంప్లాయీ, ఉల్లంఘన ఎంప్లాయీలు వాళ్ళు చేసి పనే అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఎవరికి ఉపయోగం ఉండదు సెక్రటరీ ఎంప్లాయీస్ వల్ల. పలానా ఉపయోగం అని చెప్పమనండి, ఎవరికి ఉండదు. వాళ్ళకి మళ్ళీ ఇంకా గోపెట్ల ఇంకా అద్భుతమైన బిల్డింగ్లు కడితే ఏడు చేస్తారు. ఇక్కడ మన దాకా సెక్రటరీ లేదు, మొత్తం కూల్చేసి ఏడాడ గోపెట్లు ఏడాడ పెట్టారు ఆ సందులు గొంతుల్లోనూ. ఏడు చేశారు వాళ్ళు. సెక్రటరీ లేదని ఎవడో పని మానేసాడే లేదు. ఇక్కడ గవర్నర్ తాళం పెట్టాడు అక్కడ Section 8 నిబంధనలు పెట్టి. వాళ్ళు వెళ్తే సహాయ సహకారులు ఏమన్నా నరసింహన్నం ఏంటైంది? పని ఆగిపోయిందా? లేదు. మరి ఎందుకు సార్ ఇవన్నీ పనికి మన పనులు తీరుకొచ్చిన తారలాడిందని. ఇప్పుడు అమరావతిలో సెక్రటరియట్, హైకోర్టు ఇవి కట్టి ఎవరండి? ఇప్పుడు మనకి విభజన హామీని లక్షలు చెప్తున్నా. విభజిత రాష్ట్రం 10 ఏళ్ళు మన ఇక్కడ ఉండమన్నారు. మీకు తెలుసా ఏంటి ఉన్నాయో? కోర్టులు హైకోర్టుకి వెళ్ళి తీర్పులు పెట్టుకోండి అన్నారు. సెక్రటరియట్లో 3-4 బ్లాక్లు ఇచ్చి ఇక్కడ పరిపాలించుకోండి అన్నారు. నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్స్ తెలంగాణ కాకపోతే నువ్వు వచ్చి పెట్టుకో సెక్షన్లు. ఇది ఉమ్మడి రాజధాని మనకి 10 ఏళ్ళ పాటు. ఇది కాదనే కదా పోయాం అక్కడికి. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదని తెలిసిన తర్వాత కొన్ని సైబరాబాద్ ఎంత డెవలప్ చెందింది. ఈ 3 ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఓల్డ్ సిటీలో ఉన్నది హైకోర్టు, లకడికప్పుల్లో ఉన్న సెక్రటరీ అసెంబ్లీలు. వీటి వల్ల సైబరాబాద్ డెవలప్మెంట్ ఏమైనా ఆగిపోయిందా? లేదు. మరి ఏంటి మాట్లాడుతున్నాం మనం? చెప్పండి సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవడని అడ్డుకోనడా? అమరావతిలో మీరు బిల్డింగ్లు కట్టలేదు కాబట్టి నేను భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిగ్గా కట్టినామని ఎవడని చెప్పాడా? చెప్పండి సార్, ప్రజలు అర్థం చేసుకోండి సార్. మరి ఈ ఉల్లంఘన సెక్రటరీ ఎంప్లాయీస్కి 175 మంది మనం గెలిపించిన ఎమ్మెల్యేలకి వీళ్ళు అక్కడ భోగభాగ్యాలతో బాగా కలకల్లాడుతున్న బిల్డింగ్లో కూర్చోడానికి మన డబ్బులు ఎందుకండి? ఎన్నిసార్లు తగలాడతారు అట్లకి?
అవును. ఇప్పుడు ఈ బిల్డింగ్లు గాలి అవుతాయి, ఇవన్నీ కళ్యాణ మండపాలనే చెప్పండి. అది వేరే ప్రభుత్వం ఏం ప్రపోజల్ ఉంటుంది? అది అరే సెక్రటరియట్ లో పనిచేసే వాళ్ళందరికీ బిల్డింగ్లు బ్లాక్లు కట్టేస్తారు. ఉమ్. హైకోర్టు ఇంకోటి తరలించి ఉంటుంది. మీరు హైకోర్టు బిల్డింగ్ ఏడు చేస్తారు? అది వేరే హే, ప్రభుత్వ కన్వెన్షన్ కార్యక్రమాలకి ఏదైనా లేదే మరి పెళ్లిళ్ళు పెటాకులు, పెళ్లిళ్ళు బర్త్డే బ్యాచ్లు, కన్వెన్షన్ సెంటర్లు అవి. లేకపోతే ఏదైనా హోటల్ రూమ్స్ కన్నా ఇచ్చినా కానీ రెవెన్యూ జనరేషన్ అలా సంపద సృష్టిస్తాం అలా కూడా చేసుకోవచ్చుగా. వాట్ ఏ థాట్. మీరు చాలా ప్రభావం అవుతారు ఆ ఛానల్తో. మళ్ళీ మాట అరే బాబు వారికి లేక చేస్తాను రా బాబు అంటే వారం కోండి ఇలా పెంచి ఇంత పెద్ద చేస్తాను, దీనికి రంగు వేసిన తర్వాత మామూలు నాటుకోడి అవుద్ది, నాటుకోడి లాగా ఫాస్టర్ చెప్పాడు కాయ కాయ కొయ్యి కొయ్యి అని అలాంటి పాటలాడతామంటే ఉడుక్కోవాలి సార్. అవి ఉడుక్కోవాలంటున్నా. అవును సార్. మరి ఏదైనా ఒక పనికొచ్చిన పని 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏడు చేస్తారు దాని మీద. మా అయితే శిలాఫలకం మీద చంద్రబాబు గారి పేరు ఉంటుంది అంతే. ఏమవుద్ది? ఇప్పుడున్న అసెంబ్లీ ఆయనలో కట్టింది, ఆయనే నడిపించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయనే మళ్ళీ తిరిగి ప్రభుత్వ స్థాపన వచ్చింది. మళ్ళీ మనమాట అమరావతి కట్టలేదని ఆయనకి ఇవ్వలే కదా ప్రభుత్వం. ఆ రెండో పాలు వాళ్ళు చేసిన ఉద్యమం ఏంటంటే అమరావతిని డెవలప్ చేయమని. డెవలప్ చేయమంటే ఈ బిల్డింగ్లు కట్టమనా? కాదు మరి ఆ విట్టేదే బెటర్ కాలేజ్, అలాగే ఎయిమ్స్ పెట్టారు యూనివర్సిటీ కదా. ఇంకో 4 యూనివర్సిటీలు పెట్టండి, వాటితో నెగోసియేషన్స్ చేయండి, అవి డెవలప్మెంట్ అంటారు. లేదన్న బిల్డింగ్ నేను దీన్ని తర్వాత కళ్యాణ మండపం చేస్తాను, ఇప్పుడు నేను కొత్త బిల్డింగ్లు కడతానంటే దాని డెవలప్మెంట్ అంటే సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్ మరి ఏ విషయం, మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏపీ డెవలప్మెంట్ అనేది పరుగులు పెడుతుంది అని ఎలా అలా ఎందుకన్నారు సార్ అమిత్ షా గారు అన్నారు? అవునండి, అప్పుడు పరుగులెట్టలేదని ఆయనే చెప్పాడు. 14 నుంచి 19 అలా కదండి, 14 నుంచి 19 మంటెట్టింది మీరే, ఆయన సభాముఖంగా చెప్పాడు. మా పురంధేశ్వరం చక్కగా ట్రాన్స్లేట్ చేసింది అదే మాట పొల్లు పోకుండా. ఇంక నెక్స్ట్కి వచ్చింది ఏముంది చెప్పండి? నెక్స్ట్కి వచ్చింది ఏముంది? 1924 ఏదో 4 అడుగులు ముందుకు వెళ్ళాం. ఇప్పుడు అదే అభివృద్ధిని మళ్ళీ తిరిగి సంతరించుకుంటాం అంటే మీ ప్రభుత్వం అని అర్థం. ఓకే, అంటే 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ పరుగులు పెట్టిస్తామంటే అప్పుడు పరుగెట్టనివ్వలేదా? లాస్ట్ 5 years మీరు పరిగెట్టనివ్వలేదని అర్థం. ఒప్పుకోమనండి అది. చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర జీడిపి 50% హైక్, 18 లక్షల ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యి 3 సంవత్సరాల టెన్యూర్ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుసా మీకు? 50% అనానమస్ గ్రోత్ ఇచ్చాం లాస్ట్ 4 years. మరి ఆంధ్రప్రదేశ్ పరుగులెట్టించింది గత ప్రభుత్వమా మీ ప్రభుత్వమా? మీరు ఆడిపోసుకొని ఈ ప్రభుత్వం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.